ఈ నెల 27న అతిపెద్ద అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అండి. అయితే ఈ అమావాస్య రోజున కోడిగుడ్డుతో మనం ఒక్క పరిహారం గనక చేశామనుకోండి, మన సుడి తిరిగిపోతుంది. వద్దన్నా సరే డబ్బు వచ్చి పడుతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. దరిద్రం పోయి కోట్లకు అధిపతిగా మారుతారండి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటి నిండా డబ్బే డబ్బు అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ శక్తివంతమైనటువంటి రోజున కోడిగుడ్డుతో ఒక్క పరిహారం గనక చేశామనుకోండి, మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోయి మీ జీవితం అంతా మారిపోతుందండి. కోడిగుడ్డుతో అమావాస్య రోజున పరిహారం కనుక చేసినట్లయితే ఇరుగు పొరుగు వారి దిష్టి కూడా తొలగిపోతుంది. మీకు ఉన్నటువంటి మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అమావాస్య చాలా శక్తివంతమైంది కదా. ఈ అమావాస్య తిథి కోసం చాలామంది ఎదురు చూస్తుంటారండి. అమావాస్య రోజున ఏదైనా సంకల్పిస్తే అందులో విజయమే కలుగుతుంది. ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు అనేవి సర్వసాధారణం కదా. అయితే కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయండి. ఈరోజు పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలను అయితే చేస్తూ ఉంటారండి. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజు చాలామంది ఉపవాసం అయితే ఉంటారు. దానం చేయడం, దేవుళ్లకు పూజ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తారండి. ఈ విధంగా చేయడం వలన తాము చేసినటువంటి పాపాల నుంచి, తప్పుల నుంచి మోక్షం లభిస్తుందని చెప్పేసి అంటూ ఉంటారండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఆ అమావాస్య రోజున కొన్ని రకాల పరిహారాలు పాటించడం వలన ఏంటంటే ధనవంతులు అవుతారండి. ఈ చెడు ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో ఈ దీపం వెలిగించుకోవాలండి. సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు కూడా ఈ దీపం అయితే ఇంట్లో వెలుగుతూ ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా దీపం మారిపోకుండా చూసుకోండి. ఈ అమావాస్య రోజున నీతి దీపంలో కుంకుమ పూరేకులు, లవంగాలు వేసి వెలిగించడం వలన ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటుగా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ రోజున ఆవుల్ని సేవించడం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వలన ఏంటంటే ఇంటిలో సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి మనం విముక్తిని పొందగలుగుతామండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసి మాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చేస్తే చాలా మంచిదండి. ఇట్లా చేయడం వలన ఆర్థిక కష్టాల నుంచి మనం విముక్తిని పొందగలుగుతాం. ఇంట్లోనే ప్రతికూల శక్తులను కూడా తొలగించుకునేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇంటిని క్లీన్ చేసుకోవాలి. పూర్వీకులకు దోషాల నుంచి ఉపశమనం పొందడం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేసుకోవడం వలన పితృదేవతలు సంతోషంగా ఉంటారండి. వారి యొక్క ఆశీస్సులు అయితే మీకు ఖచ్చితంగా లభిస్తాయి. పేదవారికి అవసరంలో ఉన్నటువంటి వారికి మీరు చేతనంత సహాయం చేయండి. పితృదేవతల పేరు మీద బట్టలు అలాంటివి దానం చేయడం మంచిది. సూర్య అస్తమయమైన తర్వాత నవల నువ్వులతో నేవిసి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఈరోజు పితృస్తోత్రం, పితృకవచం పఠించాలి. ఈ విధంగా చేయడం వలన పితృదేవతల యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించడం వలన శనిదేవుని యొక్క చెడు ప్రభావం తగ్గుతుందండి. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం వలన విశేష ఫలితాలు అయితే పొందగలుగుతాము. శని సాడే సాతి దయా, చెడు ప్రభావము, పితృదోషం, కాలసర్పదోషం వీటన్నింటి నుంచి కూడా బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలము, పచ్చిపాలతో అభిషేకం చేసినా కూడా చాలా మంచిదండి. ఇట్లా చేసిన కుటుంబంలో సంతోషం, శాంతి కూడా నెలకొంటాయని చెప్పవచ్చు. మరి ఈ అమావాస్య రోజున కోడిగుడ్డితే ఏం చేయాలి, అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. సాధారణంగా అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాలండి. అమావాస్య రోజు వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకూడదు అంటారు. అమావాస్య రోజున ప్రతికూల ప్రభావాలు అయితే ఎక్కువగా ఉంటాయి కదా. దీనివల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి ప్రయాణాలు అనేవి వాయిదాలు వేసుకుంటే చాలా మంచిదండి. అమావాస్య రోజున ఎలాంటి పరిస్థితుల్లో కూడా కటింగ్, షేవింగ్, నెయిల్స్ కటింగ్స్ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. అలానే ఈరోజు అలా అసలు చేయకండి. కొత్త దుస్తులు కొనటము, కొత్త వాహనాలు కొనుగోలు చేయటాలు కూడా చేయకూడదని చెప్పేసి చెప్తుంటారండి. అమావాస్య రోజు వీలైనంత వరకు కూడా ఖర్చులు తగ్గించుకోవాలని చెప్తారండి. అమావాస్య రోజు మాంసాహారానికి కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అమావాస్య రోజున భార్యాభర్తలు కూడా శారీరకంగా కలవకూడదని కూడా చెప్తారండి. అమావాస్య రోజున ఇలాంటి నియమాలను పాటించలేదనుకోండి మనం అష్టకష్టాలు పొందాల్సి వస్తుంది. పూర్వం మన పెద్దలు ఈ నియమాలను అయితే ఆచరించే వాళ్ళండి. ప్రతి దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేస్తుండేవాళ్ళం. మనం కూడా ఈ చిన్న చిన్న పద్ధతులను అనుసరించామనుకోండి మన యొక్క భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇంకా మన పైన, మన ఇంటి పైన ఉన్న చెడు దృష్టి తొలగించుకోవడానికి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఈ చిన్న పరిహారం చేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఎలాంటి చెడు దృష్టి మీ ఇంటి పైన పడదు. ఒకవేళ పడినా కూడా దాని యొక్క ప్రభావం
మీ పైన ఉండదు. అంతటి పవర్ఫుల్ పరిహారం అండి ఇది. అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కదా, కాబట్టి దిష్టిశక్తి ప్రభావం అనేది ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. అయితే అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఈ విధంగా కనుక మనం చేసామనుకోండి, మనకంతా మంచి జరుగుతుంది, మన జీవితం కూడా అద్భుతంగా మారుతుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు. మరి అమావాస్య రోజున ఈ కోడిగుడ్డు పరిహారాన్ని చేసుకోవడం వలన ఏంటంటే మనం పట్టిందల్లా బంగారంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. అమావాస్య రోజున కోడిగుడ్డు పరిహారం చేయడం వలన ఏంటంటే మీకు తిరుగులేని రాజయోగం పడుతుందండి. మీ పైన ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోతుంది, మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది, కానీ కోడిగుడ్డు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసి చాలా గొప్ప శక్తి ఉంటుంది. దిష్టిని తొలగించడానికి కూడా కోడిగుడ్డు అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. కోడిగుడ్డుతో దిష్టి తీయటం వలన ఏంటంటే ఎంతటి మంచి ప్రయోజనం ఉందో చెప్తే మీరు నమ్మలేరండి. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తుంటారండి. అలాంటి ఆలోచనల నుంచి మనల్ని బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుంచి సులభంగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది బాగా యూజ్ అవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇంకా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున గుడ్డుతో ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి, అందులో కొన్ని ఆవాలు తీసుకోవాలి. గుప్పుడు ఆవాలు ప్లేట్లో వేసుకున్న తర్వాత ఆ ఆవాల మధ్యలో కోడిగుడ్డును అయితే పెట్టాలి. కోడిగుడ్డును ఆవాల పైన పెట్టే ముందు ఆ గుడ్డుకు కుంకుమతో నిలువుగా ఒక బొట్టు పెట్టాలి. తర్వాత ఆ గుడ్డును ప్లేట్లో పెట్టి ఇంటి బయటకు తీసుకురావాలి. గుడ్డుకు బొట్టు పెట్టిన వెంటనే ఇంటి వైపుకు ఉండాలి, అంటే మన వైపుకు పూర్తిగా బయటగా ఉండాలి. గుమ్మం వైపు బొట్టు పెట్టిన సైడ్ అయితే ఉండాలి. గుడ్డును నుంచునేలా పెట్టాలి. కొంచెం ఎక్కువ ఆవాలు తీసుకున్నా పర్లేదండి. ఇప్పుడు ఆ గుడ్డు పైన ఒక కర్పూరం పెట్టి వెలిగించాల్సి ఉంటుంది. దాంతో ఇంటికి మనం దిష్టి తీయాలి. హారతి కొండెక్కేంత వరకు కూడా ఇంటికి దిష్టి తీయాలండి. ఒకే డైరెక్షన్లో తీయాలి. ఆ విధంగా దిష్టి తీసేటప్పుడు మా ఇంటికి ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి దిష్టి పోవాలి, పిల్లలు చక్కగా ఎదగాలి, భర్త సంపాదన పెరగాలి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇంటిపైన ఎవరి చెడు దిష్టి కూడా ఉన్నా తొలగిపోవాలి. ఇక హారతి కొండెక్కిన తర్వాత వాటిని ఒక కవర్లో వేసేసి పాడే నీటిలో పడేసేయాలి. అంటే మనం ఉన్నటువంటి ప్లేస్లో చెరువులు, నదులు, కాలువలు ఇలాంటివి ఏవైనా సరే ఉంటే అక్కడ పడేసేయండి. ఇవేవి లేకపోతే ఎవరు తిరగని ప్లేస్లో పడేస్తే ఇంటికి మంచిదండి. ఇలా అమావాస్య రోజున ఇంటికి ఈ విధంగా గుడ్డుతో దిష్టి తీసామనుకోండి, మనకు మంచి జరుగుతుంది. అందులోనూ ఈ పరిహారంలో ఆవాలు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఇవి చిన్నగా నల్లగా ఉంటాయి. ఇవి దిష్టి దోషాలను తొలగించడానికి యూజ్ అవుతాయి కదా. ఆవాలు గుడ్డుతో దిష్టి తీయడం వలన ఏంటంటే మీకు అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి. మీకు ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఇంటిలో ఉన్నటువంటి వారి యొక్క అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఈ పరిహారం ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. ఈ పరిహారం రాత్రి సమయంలో చేస్తేనే ఫలితం అయితే అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఈ కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయండి, శుభ ఫలితాలను అయితే పొందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మనకు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.